హాయ్ ఫ్రెండ్స్, మనకు ఎయిమ్స్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నేమ్ మీదుగా అన్ని పారామెడికల్ కానీ నాన్ అన్ని టెక్నికల్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మెయిన్గా మనము వివరాల్లోకి వెళ్ళినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి 7th నుంచి 31st వరకు ఎగ్జామినేషన్ అప్లికేషన్ డేట్ ఉంది. ఓన్లీ అప్లై చేసుకోవడానికి జనవరి 7 నుంచి 31 అప్లై డేట్. అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 26 నుంచి 28 మధ్యలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారంట. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రీజియన్స్ చూసినట్లయితే మనకు ఎయిమ్స్ బీబీ నగర్ వచ్చేసి హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి డిస్టిక్ తెలంగాణ వారికి సంబంధించింది వెబ్సైట్. మనము అందులో వెళ్ళి వివరాలు కంప్లీట్గా చూసుకోవచ్చు. ఈ రీజియన్కి సంబంధించిన జాబ్స్ ఉన్నవి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎయిమ్స్ మంగళగిరి రీజియన్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, అదేవిధంగా బీడీ క్యాండిడేట్స్కి మాత్రము 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3000 రూపీస్, ఎస్టీ క్యాండిడేట్స్కి 2400 రూపీస్. అయితే మనము ఈ నోటిఫికేషన్లో ఫీజు మాత్రం ఎక్కువనే ఉంది. కానీ మనము ఆర్ఆర్బీకి ఏదైతే నోటిఫికేషన్లో మనకు పారామెడికల్ జాబ్స్ వచ్చినాయో అందులో ఉండే కాంపిటీషన్ ఎక్కువ. ఆర్ఆర్బీలో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది 5 పడినా 10 పడినా చాలా కాంపిటీషన్ ఇస్తారు. ఈ ఆర్ఆర్బీ కన్నా ఈ నోటిఫికేషన్ చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఫీజు కూడా ఎక్కువ ఉంది కాబట్టి కాంపిటీషన్ కూడా తగ్గొచ్చు. అదేవిధంగా పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడు 20 మ్యాక్సిమం ఎక్కువ పోస్టులు వచ్చేసి 25, 27 రిలాక్సేషన్తో కలుపుకొని అయితే 28 వరకు ఉన్నాయి. కొన్ని పోస్టులు 30 వరకు కూడా ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం మనము. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి 26th ఫిబ్రవరి టు 28th ఫిబ్రవరి మధ్య ఎగ్జామ్స్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఒక 3 days ముందు లేదంటే 7 days ముందు మనకి ఇష్యూ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసినట్లయితే 100 క్వశ్చన్స్కి 400 మార్క్స్ ఉంటాయంట. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్. ఈ 100 క్వశ్చన్స్ని ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేసి మనకి ఈచ్ సెక్షన్కి 18 minutes టైం డ్యూరేషన్ ఉంటుందంట. అదేవిధంగా 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, నాలెడ్జ్, కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్స్ 25 ఉంటాయి. మిగతా 75 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఏదైతే సబ్జెక్ట్ మనము ఎగ్జామ్ రాస్తున్నామో దానికి రిలేటివ్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ 75 ఉంటాయి. అయితే మనకు టోటల్గా టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. అయితే ఈచ్ క్వశ్చన్ క్యారీ ఈక్వల్ మార్క్స్ 4. ఒక క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ అనమాట. దే విల్ బీ నెగిటివ్ మార్కింగ్ 1/4 మార్క్స్. రాంగ్ ఆన్సర్కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా 40% అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా 30% క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇందులో మెన్షన్ చేస్తారు. అదేవిధంగా వేకెన్సీస్, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్, స్కిల్ టెస్టులు, అదేవిధంగా ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ గురించి డీటెయిల్స్ చూసినట్లయితే మనకు డ్రగ్ డిపార్ట్మెంట్లో స్టోర్ కీపర్ అనే పోస్ట్కి ఫార్మసీ సబ్జెక్ట్ అనేది ఉంటుందంట. ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్కు సంబంధించిన ఎగ్జామ్స్కి వచ్చేసి జనరల్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్ ఉంటాయి. అదేవిధంగా రేడియోగ్రాఫర్ టెక్నీషియన్కి సంబంధించి రేడియోగ్రఫీ సిలబస్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. ఫార్మసిస్ట్కి సంబంధించి ఫార్మసీ సిలబస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది. అదేవిధంగా నర్సింగ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా నర్సింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో. ఇంకొకటి మనకు
ఎయిమ్స్ మంగళగిరి రీజియన్‌లో లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు గూడా ఉన్నాయి. వాటికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18-30 ఇయర్స్ వరకే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వీటికి మనము ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ వచ్చేసి 30 ఎంఎంస్ 30 డబ్ల్యూపీఎం వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉన్నవాళ్ళు హిందీ లేదా ఇంగ్లీష్ ఏదైనా ఒకటి లోయర్ ఇంగ్లీష్ టైపింగ్‌లో లోయర్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. అయితే ఎవరైతే ఇప్పుడు టైపింగ్ సర్టిఫికేట్ నేర్చుకొని సర్టిఫికేట్ పొంది ఉన్నారో టెక్నికల్ బోర్డ్ నుంచి లోయర్ లోయర్ సరిపోతుంది. ఒకవేళ ఇంగ్లీష్ లేనట్టయితే హిందీ ఉన్నా పర్వాలేదని అడుగుతున్నారు. మన తెలంగాణలో అప్పుడు ప్రీవియస్‌గా 2018 నోటిఫికేషన్‌లో టైపిస్ట్ పోస్టులు అనేవి ఉండేవి. అప్పుడు మనకు టైపింగ్ చాలామంది టైపింగ్ లోయర్, హయ్యర్ అప్పుడు ఎగ్జామినేషన్ గ్రూప్ 4లో పోస్టుల కోసం అప్పుడు అందరూ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి మనకు 2018 లాస్ట్ టైపిస్ట్ పోస్టులు. దాని తర్వాత తీసేశారు. మన గ్రూప్ 4లో ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ వేరే వేరే కేటగిరీ పోస్టులు పెట్టారు. అప్పటి నుంచి టైపిస్ట్ అనేది కొద్దిగా ఇంపార్టెన్స్ అనేది తగ్గింది. ఎందుకంటే మనకు టెక్నికల్ బోర్డు ఉంది కాబట్టి మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మనము ఎగ్జామ్స్ రాసేది ఎందుకు గవర్నమెంట్ జాబ్స్కి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్సే లేవంటే ఇంకా టెక్నికల్ బోర్డ్ ఎందుకు, ఎగ్జామినేషన్స్ ఎందుకు. మనకు ఖచ్చితంగా గ్రూప్ 4లో కూడా టైపిస్ట్ పోస్టులు అనేవి ఉంటే చాలామందికి కూడా ఆ విధంగా అవకాశాలు టైపింగ్ సర్టిఫికేట్ నేర్చుకున్న వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఇప్పుడు చాలా లాస్ అవుతున్నారు. టైపింగ్ ఎగ్జామ్స్ టైపింగ్ ఎగ్జామ్స్ ఉంటే జాబ్స్ ఉంటే కూడా బాగుండేదని నా ఉద్దేశం. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈఎస్ఐసిలో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18-25 ఇయర్స్. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ కూడా వర్తిస్తుంది. శాలరీస్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. 12th పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా డిప్లొమా ఉన్నవాళ్ళు, బ్యాచిలర్ డిగ్రీ ఉన్న మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సైన్సెస్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఈ యొక్క పోస్టులకి. జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ తెలంగాణలో ఈఎస్ఐసి హాస్పిటల్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్. శాలరీస్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బోత్ సేమ్ ఉన్నాయి. ఓన్లీ జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ కాబట్టి 12th పాస్ అయ్యి ఉండి మనకు డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఎంఎల్టీ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్ కోర్స్ చేసినా ఓకే. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 పోస్టులకు వచ్చేసి ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్న వేకెన్సీస్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-27 ఇయర్స్. 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండాలి అని అంటున్నారు. అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి వీటికి 18-27 ఇయర్స్ ఇచ్చారు. మంగళగిరిలో కూడా ఎక్కువనే వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గ్రేడ్ 2. ఇదేమో ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్ మంగళగిరికి సంబంధించి 21-30 ఇయర్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి పే లెవెల్ వచ్చేసి 5. దీనికి కూడా మనకు బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి. లేదంటే మాత్రం డిప్లొమా ఉన్న వాళ్ళైనా ఎలిజిబుల్. అదేవిధంగా ఎయిమ్స్ బీబీనగర్ రీజియన్ మన తెలంగాణకు సంబంధించినది. యాదాద్రి భువనగిరి కూడా వస్తుంది డిస్టిక్. టెక్నీషియన్ ల్యాబొరేటరీ ఏజ్ లిమిట్ వచ్చేసి 25-35 ఇయర్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు. అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళైతే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. అదేవిధంగా టెక్నీషియన్ ఎయిమ్స్ మంగళగిరిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 25-35 ఇయర్స్. బీఎస్సీ ఉన్న వాళ్ళకి బీఎస్సీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా డిప్లొమా ఉన్న వాళ్ళకైతే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం. అదే హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ నర్సింగ్ వాళ్ళకి వచ్చేసి ఎయిమ్స్ మంగళగిరిలో వేకెన్సీస్ ఉన్నాయి. 18-30 ఇయర్స్ ఏజ్ లిమిట్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ హాస్పిటల్స్లో చేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అదేవిధంగా మెట్రికులేషన్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. జూనియర్ రేడియోగ్రాఫర్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐసి హాస్పిటల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్. అదేవిధంగా శాలరీస్ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. 12th పాస్ అయి ఉండాలి.
సర్టిఫికేట్ వచ్చేసి డిప్లొమాలో 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా తెలంగాణ ఈఎస్ఐసి హాస్పిటల్స్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. 18-25 ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్స్ కలుపుకొని 28 వరకు అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయి ఉండాలి. డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. శాలరీస్ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. రేడియోగ్రాఫర్ ఈఎస్ఐసి హాస్పిటల్స్లో ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్. శాలరీస్ వచ్చేసి 29,200 నుంచి 92,000 వరకు పే స్కేల్ ఉంటుంది. వీటికి మాత్రం ఈ జాబ్స్కి మాత్రము 12th పాస్ అయి ఉండాలి. ఇంకా డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలని అడుగుతున్నారు. రేడియోగ్రాఫర్ తెలంగాణ ఈఎస్ఐసి హాస్పిటల్లో 18-25 ఇయర్స్ ఏజ్ లిమిట్. అదేవిధంగా 12th పాస్ అయి ఉండాలి. డిప్లొమా సర్టిఫికేట్ ప్లస్ 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అదేవిధంగా ఎయిమ్స్ మంగళగిరిలో టెక్నీషియన్ రేడియాలజీ ఏజ్ లిమిట్ వచ్చేసి 21-35 ఇయర్స్. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, బీఎస్సీ రేడియోగ్రఫీ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళేమో 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎవరైతే డిప్లొమా రేడియోగ్రాఫర్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రము 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇందులో పేర్కొన్నారు. అదేవిధంగా ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణ ఈఎస్ఐసి హాస్పిటల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్ విత్ రిలాక్సేషన్ కలుపుకొని 25కి 3 ఇయర్స్ రిలాక్సేషన్తో అప్లై చేసుకోవచ్చు. మనకు శాలరీస్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా ఓకే. ఒకవేళ అది లేనట్లయితే డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రము 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు అడుగుతున్నారు. డిప్లొమా ఉన్న వాళ్ళకి 2 ఇయర్స్ సెంట్రల్ లేదా స్టేట్ ఇన్స్టిట్యూట్ నుంచి 1 ఇయర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని, అంటే డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళకైతే మాత్రం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రీజియన్కి సంబంధించిన ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ గురించి వేకెన్సీస్ చూసినట్లయితే అక్కడ మనకి 32 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ప్లస్ ఏజ్ లిమిట్ ఉంది, ప్లస్ 37 రిలాక్సేషన్తో కలుపుకొని 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. మనకు డిగ్రీ ఇన్ ఫార్మసీ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ నుంచి మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 ఉన్నాయి. ఓబీసీలో 1 ఉన్నాయి. టోటల్గా 5 ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐసి హాస్పిటల్లో ఉన్న వేకెన్సీస్. అదేవిధంగా మనకు తెలంగాణ ఈఎస్ఐసి హాస్పిటల్లో ఉన్న వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్లో 11 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 3 ఉన్నాయి. ఎస్సీకి 1 ఉంది. టోటల్గా 16. అదేవిధంగా ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కు 1, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ మంగళగిరి రీజియన్, ఇది ఏపీకి సంబంధించిన రీజియన్ చూసుకున్నట్లయితే మనకు ఈడబ్ల్యూఎస్ నుంచి 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 1 మాత్రమే ఉంది. మంగళగిరి టెక్నీషియన్ సంబంధించినవి చూసినట్లయితే బీబీనగర్ ఎయిమ్స్లో అన్రిజర్వ్డ్లో ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఉంది. పీడబ్ల్యూబీడీకి 1 పోస్ట్ ఉంది. మంగళగిరి రీజియన్ ఎయిమ్స్ దాంట్లో మాత్రము మనకు అన్రిజర్వ్డ్లో 8, ఏడబ్ల్యూఎస్ 1, ఓబీసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1, టోటల్గా 16 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించిన జాబ్స్లో అయితే అన్రిజర్వ్డ్ 1 ఉన్నాయి. టోటల్గా 1 పోస్ట్ మాత్రము ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 ఉంది. టెక్నీషియన్ ల్యాబొరేటరీ వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా నర్సింగ్ చూసినట్లయితే ఎయిమ్స్ మంగళగిరిలో అన్రిజర్వ్డ్ 17 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయి. ఓబీసీ 10 ఉన్నాయి. ఎస్సీకి 6 ఉన్నాయి. ఎస్టీకి 3 ఉన్నాయి. టోటల్గా 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి 4 ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 2 ఉన్నాయి వేకెన్సీస్. మంగళగిరి రీజియన్కి ఎక్కువనే ఉన్నాయి నర్సింగ్ పోస్టులు. అదేవిధంగా జూనియర్ రేడియోగ్రాఫర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐసి హాస్పిటల్లో అన్రిజర్వ్డ్ 4 ఉన్నాయి. ఓబీసీకి 1 ఉంది. టోటల్గా 5 ఉన్నాయి. తెలంగాణ ఈఎస్ఐసి హాస్పిటల్లో జూనియర్ రేడియోగ్రాఫర్కి సంబంధించిన వేకెన్సీస్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ 13, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీకి 7 ఉన్నాయి. ఎస్టీకి 4 ఉన్నాయి. టోటల్గా 26. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
రేడియోగ్రాఫర్ ఆంధ్రప్రదేశ్కి ఈఎస్ఐసికి అందులో వేకెన్సీస్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి. ఓన్లీ 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఏపీకి ఫార్మసిస్ట్ ఆయుర్వేదిక్ పోస్ట్ వేకెన్సీస్ చూసినట్లయితే ఈఎస్ఐసి తెలంగాణలో అన్రిజర్వ్డ్కి ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా అలోపతిలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐసి హాస్పిటల్లో వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీలో వచ్చి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఎస్సీకి 1 ఉంది. టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఉంది జనవరి. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వేకెన్సీస్ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇది ఆర్ఆర్బీ కన్నా ఇది బెటర్గా ఉంటుంది. అంత కాంపిటీషన్ అనేది ఉండదు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువనే ఉంది కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుందని నా అభిప్రాయము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ ఇప్పుడు పారామెడికల్కి సంబంధించిన పోస్ట్లో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోండి. డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పెడతాను. కంప్లీట్గా చూసుకొని అప్లై చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.